చమరల్. ఇది మారిషస్లో సౌత్ వెస్ట్ సైడ్ ఉన్న ఒక విలేజ్. మారిషస్ దేశంలో ఉన్న టూరిస్టిక్ ప్లేసెస్లో ఈ విలేజ్ కూడా ఒక ప్రత్యేకమైన టూరిస్టిక్ ప్లేస్గా మనకు కనబడుతుంది. దీనిలో చూడదగిన స్థలాలు ప్రాముఖ్యంగా 3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే 7 కలర్డ్ ఎర్త్, భూమి 7 రంగుల్లో మనకు కనబడుతుంది. ఇంకొకటి 100 మీటర్స్ వాటర్ ఫాల్, ఇది మారిషస్లోనే హైయెస్ట్ వాటర్ ఫాలు. తర్వాత ఈ చమరల్లోనే జైంట్ టార్టాయిస్ పార్క్ మనం చూడవచ్చు. దాదాపుగా మరి 150 సంవత్సరాలు వయసు కలిగిన టార్టాయిస్ చక్కగా తిరుగుతూ మనకు కనపడతాయి. సో ఈ సమయంలో మరి 7 కలర్డ్ ఎర్త్ని మనం ఇక్కడ చూస్తున్నాం. వాస్తవంగా ఈ మారిషస్ అనే దేశము ఇది వాల్కానిక్ కంట్రీ, లేకపోతే వాల్కానిక్ ల్యాండ్ అని పిలుస్తారు. కారణం ఏంటంటే అగ్నిపర్వతము పేలినప్పుడు ఈ భూభాగము లేదంటే ఈ ఐలాండ్ ఏర్పడినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. ఇక్కడ హిస్టరీ ప్రకారం మనం చూస్తే దాదాపుగా 7 మిలియన్ ఇయర్స్ క్రితం, 70 లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ వాల్కానో ఏర్పడినట్లుగా, అగ్నిపర్వతం బద్దలయ్యి ఈ మారిషస్ ఐలాండ్ ఫామ్ అయినట్లుగా మరి వారి యొక్క చరిత్రను బట్టి చెప్తున్నారు. మరి ఆ సందర్భంలో ఈ అగ్నిపర్వతానికి సంబంధించిన యాష్ లేదంటే అగ్నిలోంచి వచ్చిన బూడిద ఏదైతే ఉందో అది రకరకాల స్థలాల్లో పడింది. సో దాని యొక్క రంగులే ఇక్కడ మనం చూస్తున్నాం. సో 7 రంగుల్లో మనకి ఈ భూభాగం కనపడుతుంది. ఉదయాన్నే సన్ రైజ్ అప్పుడు అలాగే సన్సెట్ అప్పుడు కూడా మనకి చాలా ఎక్కువగా రంగులు క్లియర్గా కనబడటానికి అవకాశం ఉంది. సో ఈ పర్యాటక ప్రదేశాన్ని దర్శించడానికి మారిషస్ దేశానికి వచ్చిన దాదాపుగా అందరు టూరిస్టులు ఇక్కడ వస్తారు. వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతూ మరి ఈ స్థలాన్ని చూసి చాలా ఆనందిస్తుంటారు. మనకి ఏ రంగులు కనబడతాయో కూడా అక్కడ కొంత డిస్ప్లే మనకి ముందే అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది.